పాల్గర్ ఒకసారి గుర్తుందా? చాలామంది గుర్తుండదు. హిందువులకి వాళ్ళనే తన్నినా గుర్తుండదు, వాళ్ళనే చంపినా గుర్తుండదు, హిందువులకి ఏదైనా కష్టం వచ్చినా గుర్తుండదు, నష్టం వచ్చినా గుర్తుండదు. మన ఇంటికి వచ్చే ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే గుర్తుకొస్తే అది కూడా మళ్ళీ సరైన కోణంలో ఆలోచించం. హిందువుల యొక్క ఈ బలహీనతే వాళ్ళ ప్రపంచ దేశాల్లో హిందువులు ఎదుర్కొన్నటువంటి సమస్యలకు కారణమవుతుంది. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మహారాష్ట్రలో పాల్గర్ ఏదైతే అప్పట్లో శివసేన ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం నడుస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఎన్సీపీ వాళ్ళు కొట్టి చంపినటువంటి సాధువులు, 2 సాధువులు అక్కడ ఊర్లో వెళ్తూ ఉంటే పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళంటూ వాళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళు పోలీసులకి ఫిర్యాదు చేస్తే పోలీసులు అక్కడికి వచ్చారు. వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఏం సంబంధం లేదని తేల్చారు. వాళ్ళు కూడా చక్కగా నవ్వుతా, అయ్యా మేము పిల్లల్ని ఎత్తుకెళ్లే వాళ్ళం కాదు, మేము ఇదిగో సోన్సు ఆశ్రమం మాది, సోన్సు ఆశ్రమం దగ్గర నేను ఇట్లాగా స్వామీజీని అని చెప్పేసి వాళ్ళు చెబితే కూడా కొట్టి చంపినటువంటి సంఘటన ఎన్సీపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కలిసి చేశారు. దాని వెనకాల ఉన్నటువంటి ఆ విజువల్ అందరూ కూడా చూశారు. కంట తడి పెట్టించినటువంటి ప్రతి హిందువు, నిజంగా హృదయం ఉన్న ప్రతి హిందువు కంట తడి పెట్టినటువంటి ఇవాళ అదే మహారాష్ట్ర ఆనాటి నుండి ఆ ఉద్ధవ్ థాకరే పతనం ఆరంభమైంది. తన పుత్ర వ్యవహారాల కారణం కావచ్చు, ఏమైనా కావచ్చు, తను ఆనాడు బీజేపీ చేతిలో గద్దె దిగితే ఆ తర్వాత ఇప్పుడు ప్రజలు మళ్ళీ గద్దెని ఎక్కనివ్వకుండా చావు దెబ్బ తీశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీలను అయితే దారుణమైన దెబ్బతీసి వదిలిపెట్టారు. చివరికి రాజకీయ శూన్యత ఏర్పడేలా చేశారు. ఇప్పుడు అదే చోటన మహారాష్ట్రలో ప్రమాణ స్వీకారం సందర్భంగా 400 మంది సాధు సంతులు ప్రమాణ స్వీకారానికి హాజరవ్వడం అన్నటువంటిది ముఖ్యమైన. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారానికి ఒక పక్కన ఏడుపు మొహంతో షిండే అటెండ్ అయితే 400 మంది సాధు సంతులు. అది చూసినప్పుడు ఈ ఆనాటి నవ్వు ప్రతి ఒక్కళ్ళకి గుర్తొచ్చింది. చనిపోతా కూడా నవ్వుతా స్పందించినటువంటి ఆనాటి సాధువు.